నమస్కారం అండి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున చేసుకునే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే చాలామందికి పూజారులు లేకుండా ఇంట్లో సొంతంగా పెద్ద పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా, ఆడంబరాలు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మొదటి నుండి ముగింపు వరకు శాస్త్రోక్తంగా లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూజ ప్రారంభించడానికి ముందు మనం సిద్ధం చేసుకోవాల్సినవి వస్తువులు ఒకసారి చూద్దాం. ఒక చిన్న పూజా పీట మరియు దానిపై పరచడానికి ఎర్రటి లేదా పసుపు రంగు కొత్త వస్త్రం, కలశం కోసం రాగి, వెండి లేదా ఇత్తడి చెంబు, ఒక గిన్నెడు బియ్యం, పసుపు, కుంకుమ, గంధం, కలశంపై పెట్టడానికి పీచు ఉన్న కొబ్బరికాయ, 5 లేదా 9 మామిడాకులు. తోరణం సిద్ధం చేసుకోవడానికి ఒక తెల్లటి దారానికి పసుపు రాసి 9 ముడులు వేసి పక్కన ఉంచాలి. మాల కట్టిన పువ్వులు, వినాయకుడి కోసం కొద్దిగా పసుపు, పూలు, పండ్లు, అక్షింతలు, కర్పూరం మరియు దీపారాధన కుందులు. నైవేద్యం కోసం పరమాన్నం, వడపప్పు మరియు పానకం, నానబెట్టిన శనగలు. ముందుగా పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకోండి. అక్కడ పీటను ఉంచి పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. పీటపై వస్త్రాన్ని పరిచి దానిపై 1 కప్పు బియ్యాన్ని గుండ్రంగా పరచండి. ఇప్పుడు కలశం చెంబుకు బయట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. చెంబులో 1/4 వంతు మంచినీరు పోసి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేసి ఒక పచ్చ కర్పూరం ముక్కను మరియు ఒక కాయిన్ అంటే నాణాన్ని అందులో వేయండి. చెంబు అంచు చుట్టూ మామిడాకులను కట్టి పసుపు రాసిన కొబ్బరికాయను పై భాగంలో ఉంచండి. ఈ కలశాన్ని పీటపై పరిచి బియ్యం మధ్యలో ప్రతిష్ఠించండి. మీ దగ్గర అమ్మవారి వెండి ముఖరూపం ఉంటే కొబ్బరికాయకు కట్టవచ్చు, లేదంటే లక్ష్మీదేవి ఫోటోను ఉంచినా సరిపోతుంది. మొదటగా నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా సాగడానికి మొదట వినాయకుడిని పూజించాలి. పసుపుతో చిన్న గణపతిని చేసి తమలపాకుపై పెట్టండి. ఓం గం గణపతియే నమః అనుకుంటూ పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఆ తర్వాత వ్రతంలో అత్యంత ముఖ్యమైన తోరణ పూజ ఎలా చేయాలి. మనం సిద్ధం చేసుకున్న 9 ముడుల పసుపు దారాన్ని ఒక ప్లేట్లో పెట్టి కలశం పక్కన ఉంచి దానికి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి పూజించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కలశంలో ఉన్న వరలక్ష్మీదేవికి ప్రధాన పూజ ప్రారంభించాలి. పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామాల వలి 108 నామాలు చదువుకుంటూ అమ్మవారికి పువ్వులు లేదా కుంకుమతో అర్చన చేస్తూ ఉండాలి. ఒకవేళ అష్టోత్తరం చదవడం రాకపోతే మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారి స్తోత్రాన్ని ఓం వరలక్ష్మియే నమః అని జపిస్తూ అమ్మవారిపై అక్షింతలు, పూలు సమర్పించినా సరిపోతుంది. పూజ పూర్తయ్యాక అమ్మవారికి మనం వండుకున్న పరమాన్నం, వడపప్పు, పానకం మరియు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి నైవేద్యం చుట్టూ నీటిని చల్లి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. నైవేద్యం తర్వాత వరలక్ష్మి వ్రత కథను చదువుకోండి లేదా వినండి. కథ పూర్తయిన తర్వాత పూజలో ఉంచిన తోరణాన్ని మీ కుడి చేతికి కట్టుకోవాలి. చివరిగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతిని ఇవ్వాలి. పూజలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించమని అమ్మవారిని వేడుకుంటూ నమస్కరించుకోవాలి. వీలైతే సాయంత్రం ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. చూశారు కదా, పెద్దగా హడావిడి పడకుండా ఎంత ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చో. భగవంతుడికి కావలసింది మన ఆడంబరం కాదు, మన మనసులోని నిఖర్సైన భక్తి మాత్రమే. ఈ శ్రావణ లక్ష్మి మీ అందరి ఇళ్లలో ఐశ్వర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై మహాలక్ష్మి. జై జై మహాలక్ష్మి. ఈ వీడియో మీకు నచ్చితే జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి.